Hi, welcome to Real Estate Channel. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ పరిపాలనకు సంబంధించిన కీలక మార్పులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్ఎండిఏ పాలనలో పూర్తి స్థాయిలో వికేంద్రీకరణకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలోని మొత్తం ప్రాంతాన్ని ఔటర్ రింగ్ రోడ్ కు అటు ఇటుగా 16 డివిజన్లు విభజించాలని ప్రణాళిక విభాగం అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రతి క్లస్టర్ కు ఒక డైరెక్టర్ తో పాటు ఇతర సిబ్బందిని నియమించనున్నారు. ఇప్పటికే ఓఆర్ఆర్ వరకు ఒక జాయింట్ మున్సిపల్ కమిషనర్, ఓఆర్ఆర్ దాటి విస్తరించిన పరిధి మేరకు మరో జాయింట్ మున్సిపల్ కమిషనర్ కిందకు చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో లేని ఈ 2 పోస్టులను కొత్తగా హెచ్ఎండిఏకు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది హెచ్ఎండిఏ. హెచ్ఎండిఏ విస్తరణకు పూనుకున్న ప్రభుత్వం. హెచ్ఎండిఏ వికేంద్రీకరణ, భారీగా పెరగనున్న విస్తీర్ణం, మొత్తం 16 డివిజన్లుగా విభజనకు ప్రణాళికలు. హెచ్ఎండిఏ ప్రస్తుత విస్తీర్ణం 7,257 చదరపు కిలోమీటర్లు. 10,472.723 చదరపు కిలోమీటర్ల విస్తరణకు రంగం సిద్ధం. హెచ్ఎండిఏ పరిధిలోకి రానున్న 11 జిల్లాలు. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పరిధిని భారీ స్థాయిలో విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్ఎండిఏలో కీలక మార్పుల నేపథ్యంలో అధికార వికేంద్రీకరణ ఎలా ఉండాలి, డివిజన్లు, క్లస్టర్ల వారీగా అనుమతులు ఎక్కడ వరకు పరిమితం చేయాలి, ఆయా పరిధిలో అభివృద్ధి ప్రణాళిక తీరు ఎలా ఉండాలి, ఇలాంటి పలు కీలక అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేలా ఓ కన్సల్టెన్సీని హెచ్ఎండిఏ ఏర్పాటు చేయనుంది. దీనిలో భాగంగా తాజాగా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ RFPను ఆహ్వానించింది. హెచ్ఎండిఏలో ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాదిరిగా పరిపాలనా సౌలభ్యం కోసం ప్రత్యేక జోనింగ్ వ్యవస్థ లేదు. హెచ్ఎండిఏలో ప్లానింగ్ విభాగాన్ని మాత్రమే 6 జోన్లుగా విభజించారు. మొత్తం హెచ్ఎండిఏ పరిపాలనంతా సెంట్రల్ మరియు ఈ 6 జోన్ల కేంద్రీకృతంగా కొనసాగుతూ వస్తుంది. అందుకే పరిపాలనా సౌలభ్యం కోసం హెచ్ఎండిఏను సైతం జీహెచ్ఎంసీ తరహాలోనే పరిపాలనా వికేంద్రీకరణ చేయాలని నిర్ణయించారు. ఇక నుంచి హెచ్ఎండిఏ పరిధిలో జేఎంసీ స్థాయిలో డైరెక్టర్లు అనుమతులు ఇవ్వనున్నారు. తద్వారా అనుమతుల్లో వేగం పెరగడమే కాకుండా పారదర్శకత పెరగనుందని ప్రభుత్వం భావిస్తోంది. జీహెచ్ఎంసీ మాదిరిగా ఇకపై హెచ్ఎండిఏలోనూ ప్రతి జోన్కు ఒక కమిషనర్, ప్లానింగ్ అధికారులు, సిఈఏసీలు ఉంటారు. అందుకు అనుగుణంగా ఆ జోన్ స్థాయిలోనే అనుమతులు, ఇతర పనులు పూర్తి చేయనున్నారు. దీంతో అనుమతులు, ఇతర అవసరాల కోసం ప్రజలు దూరం రావాల్సిన అవసరం ఉండదు. దీంతో అధికారాలు కింది స్థాయి వరకు బదలాయింపు చేస్తారు. ప్రధాన కార్యాలయంలో కమిషనర్తో పాటు ఇంజనీరింగ్ విభాగంలో ఈఎన్సీ, ఇతర ముఖ్య అధికారులుంటారు. అంతేకాకుండా ప్రతి చిన్న అనుమతికి క్రింది స్థాయిలో జరిగే పనులకు ఉన్నతాధికారుల జోక్యం తగ్గుతుంది. తద్వారా హెచ్ఎండిఏ పరిధిలో అనుమతుల్లో వేగం పెరగడంతో పాటు పారదర్శకతకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 7,257 చదరపు కిలోమీటర్ల మేర హెచ్ఎండిఏ విస్తీర్ణం ఉండగా అది ఇప్పుడు 10,472.723 చదరపు కిలోమీటర్ల పరిధికి విస్తరించనుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలో 7 జిల్లాలుండగా మరో 4 జిల్లాలు చేరనున్నాయి. దీంతో హెచ్ఎండిఏ పరిధి మొత్తం 11 జిల్లాలకు విస్తరించనుంది. హెచ్ఎండిఏ పరిపాలనా వికేంద్రీకరణతో మొత్తం 104 మండలాలు, 1355 గ్రామాలు దీని పరిధిలోకి రానున్నాయని అధికారిక వర్గాల సమాచారం.